హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మానందం గారి పూర్తి పేరు కనగంటి బ్రహ్మానందం. ఆయన గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం చాగినవారిపాలెం అనే గ్రామంలో జన్మించారు. ఆయన 1956 ఫిబ్రవరి 1న జన్మించారు. 8 మంది సంతానంలో 7వ వాడు బ్రహ్మానందం. ఆయన కుటుంబం చాలా పేదది. చిన్నతనంలో కనీసం చెప్పులు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఒకానొక సందర్భంలో తన చదువు ఖర్చుల కోసం ట్రక్కులకు పెయింటింగ్ వేయడం వంటి పనులకు కూడా చేశారు. అయితే పేదరికం ఆయన చదువుకు అడ్డంకి కాలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన చదువులో ఎప్పుడూ ముందుండేవారు. తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతో ఆయన ఎంఏ లిటరేచర్ పూర్తి చేశారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని అత్తిరిలో తెలుగు లెక్చరర్గా ఉద్యోగం సాధించి దాదాపు 10 సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనలో ఉన్న హాస్యకళను, మిమిక్రీ ప్రతిభను గుర్తించి అనేక స్కూల్స్ మరియు కాలేజీ ఫంక్షన్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. బ్రహ్మానందం గారి జీవితంలో కీలకమైన మలుపు దర్శకుడు జంధ్యాల ద్వారా వచ్చింది. మిమిక్రీ కళాకారుడిగా ఆయన ఇచ్చిన ప్రదర్శనలు చూసి మెచ్చుకున్న జంధ్యాల తన ఆహనా పెళ్ళంట సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. అదే ఆయన సినీ జీవితానికి పునాది. ఆ సినిమాలో అరగుండు పాత్రలో ఆయన చూపించిన నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆయన వెనుదిరి చూసుకోలేదు. ఒక సినిమా, 2 సినిమాలు, అలా ఏకంగా 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. ఆయన సంభాషణలు, ముఖ కవలికలు, బాడీ లాంగ్వేజ్ ఒక ప్రత్యేకమైన హాస్యశైలిని సృష్టించాయి. తెరపై ఆయన కనిపించగానే ప్రేక్షకులు నవ్వడం మొదలుపెట్టేవారు. తెలుగు సినిమాకు హాస్యం ఒక ముఖ్యమైన భాగం అయ్యేలా ఆయన కృషి చేశారు. ఆయన అత్యధిక సినిమాల్లో నటించి జీవించి ఉన్న నటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. భారత ప్రభుత్వం దేశంలో 4వ అత్యున్నత పురస్కారం అయిన పద్మశ్రీని 2009లో ఆయనకు అందించింది. అంతేకాకుండా ఆయనకు 5 నంది అవార్డులు కూడా వచ్చాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ను కూడా ప్రదానం చేసింది. ఒక సినిమా కథ ఎంత బలహీనంగా ఉన్నా బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ప్రేక్షకులను థియేటర్కు రప్పించగలదని నిర్మాతలు కూడా నమ్మేవారు. బ్రహ్మానందం గారి వ్యక్తిగత జీవితం చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఆయన భార్య లక్ష్మి, వారికి 2 కుమారులు, గౌతమ్ మరియు సిద్ధార్థ్. గౌతమ్ కూడా నటుడిగా కొన్ని సినిమాలు చేశారు. ఆయన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. పేదరికం నుంచి పైకి రావడం ఒక సవాలు అయితే సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి కష్టపడడం మరొక సవాలు. 2019లో ఆయనకు గుండె సంబంధిత శస్త్రచికిత్స జరిగింది. ఇది ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఆ సమయంలో కూడా ఆయన మానసికంగా బలంగా ఉండి త్వరగా కోలుకున్నారు. ఆయన సుదీర్ఘ సినీ జీవితంలో బ్రహ్మానందం గారిపై పెద్దగా వివాదాలు లేవు. ఆయన ఎప్పుడూ తన పనిపై దృష్టి పెట్టేవారు. సినిమాల్లో ఆయన హాస్యంపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ అవి ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేయలేదు. తన మాట తీరు, నటనతో ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా అందరి అభిమానాన్ని పొందగలిగారు. బ్రహ్మానందం గారు రచించిన ఆత్మకథ నేను ఇటీవల విడుదలైంది. ఈ పుస్తకం ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్లు, వ్యక్తిగత అనుభవాలు, సినీ ప్రస్థానం మరియు ఆయన జీవిత దృక్పథాన్ని వివరిస్తుంది. ఈ పుస్తకంలో తన ఇంటర్కాస్ట్ వివాహం గురించి, దానికి ఎదురైన అభ్యంతరాల గురించి మరియు తన భార్య తన జీవితంలో పోషించిన పాత్ర గురించి కూడా వివరించారు. లెక్చరర్గా ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, మిమిక్రీ నేర్చుకోవడం, సినిమా అవకాశాల కోసం పడిన కష్టం వంటి అనేక ఆసక్తికర విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం ఒక నటుడి జీవిత చరిత్ర మాత్రమే కాకుండా ఒక సాధారణ మనిషి అసాధారణ విజయాలు సాధించగలడని తెలిపే ఒక జీవిత పాఠం. బ్రహ్మానందం గారిని హాస్యబ్రహ్మ అని పిలుస్తారు. తెలుగు ప్రజల జీవితంలో హాస్యం ఒక భాగం కావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన ముఖ కవలికలు, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్గా మారి యువతను కూడా అలరిస్తున్నాయి. ఆయన జీవితం పేదరికం నుంచి పద్మశ్రీ వరకు ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. ఆయన నటన భవిష్యత్ తరాలకు ఒక పాఠ్యాంశంగా నిలుస్తుంది. నవ్వు అనేది మన జీవితంలో ఒక భాగం. మనకి ఆ నవ్వును నిత్యం అందించిన ఈ హాస్యబ్రహ్మ జీవితం ఒక అద్భుతం. నిజ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన మనల్ని నవ్వించడం కోసం ఆయన పడ్డ కష్టం, చూపించిన అంకితభావం అసాధారణమైనది. అందుకే ఆయన మనందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు.